మీరు ఎన్ని చెప్పినా కూడా 2019లో తిరిగి తెలంగాణలో కేసీఆర్ గారి సర్కారే మరోసారి పాలన సాగిస్తుంది అంటుంటారు కాదు. ఇప్పుడు అదే వాదన జరుగుతోంది. ఎవరు ఎన్ని ఎత్తులు వేసినా, కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎవరితో పొత్తులు పెట్టుకున్నా, ఎంతమందితో కలిసి కేసీఆర్పై తిరుగుబాటు చేసినప్పటికీ కూడా కేసీఆర్ గారే తిరిగి పరిపాలన సాగిస్తారు 2019లో. 2019లో తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది అంటున్నారు. దానికి మీరేమంటారు? కేసీఆర్ గారు అనుకోవడంలో, ఆశపడడంలో తప్పేం లేదు. కానీ 2019లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వస్తుంది. తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కోసమే అధికారంలోకి రావాలని ఆశపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చెప్పిన మేనిఫెస్టోలో పెట్టిన ఒక్క హామీ కూడా అమలు కావట్లేదు లేదు ఫుల్ ఫ్లెడ్జ్గా. ముఖ్యమంత్రి గారు మాది 3.5 సంవత్సరం చంటి బిడ్డ వచ్చి కొత్త తెలంగాణలో, ఒక సరికొత్త తెలంగాణలో పరిస్థితులను అవగతం చేసుకొని వాటిని పరిష్కరించాలంటే కొంత సమయం పడుతుంది. దానికి సరిపడా నిధులు తీసుకోవాలి, అన్నీ ఉంటాయి, కొంత సమయం పడుతుంది. ఏదైనా పుట్టిన వెంటనే ఎవరైనా ఇది చేసేస్తారా? ఇది పుట్టిన చంటి బిడ్డ కదా, మేము దశల వారీగా మేము అభివృద్ధి చేసుకుంటూ పోతామని చెప్తున్నారు. దానికి సంబంధించి మరోసారి అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తారేమో కదా. 3 సంవత్సరాల కాలంలో పురుడు పోసుకున్న బిడ్డ, చంటి బిడ్డ దశల వారీగా చేస్తాము అని వాళ్ళు వారి రాజకీయ ప్రయోజనం కోసం ఏమైనా మాయమాటలు చెప్తారు. 3 సంవత్సరాలన్నర కాలంలో ఇప్పుడు దశల వారీగా మేము అభివృద్ధి చేస్తాం, మళ్ళోసారి మాకు అవకాశం ఇస్తే అని అంటున్నారు. మరి మొట్టమొదటిగా దళితుని సీఎం చేస్తా అన్నారు. దానికి కూడా దశల వారీగా ఉంటుందండి, దానికి కూడా పురుడు పోసుకుంటూ ఉంటుందండి. ఎందుకు దాంట్లోనే మీ చిత్తశుద్ధి నిరూపించుకోలేకపోయినరు. మిగతా వాటన్నిటికీ మీ ఎట్లా మీతోటి సాధ్యమవుతుందని తెలంగాణ ప్రజలు ఏ రకంగా అనుకుంటారు, మళ్ళీ మీకు ఏ రకంగా పట్టం కడతారు? దళితుడిని సీఎం చేయలేదు, డబుల్ బెడ్రూమ్లు ఇల్లు అయితలేవు, 3 ఎకరాల జాగా ఇస్తలేరు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, మంత్రివర్గంలో ఒక మహిళలకు స్థానం లేదు. మంత్రివర్గంలో ఇప్పటి వరకు ఒక మహిళకు స్థానం లేనప్పుడు మళ్ళీ రాబోయే ఎలక్షన్లలో 2 కోట్ల తెలంగాణ మహిళలందరూ కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతినాయా? వాళ్ళు మళ్ళీ మీకు ఎట్లా పట్టం కడతారు? మీకు ఎట్లా ఓట్లేస్తారు? ఏ రకంగా మళ్ళీ మీరు మీ ప్రభుత్వం ఏర్పరచుకుంటారు? ఏ రకంగా చేస్తారు? సింగరేణి ఎన్నికల్లో గెలిచింది ఎవరండి? సింగరేణి ఎలక్షన్లో టెక్నికల్గా వాళ్ళు గెలిచినా, నైతికంగా మేము గెలిచినట్టు. ఎలా నైతికంగా మీరెలా గెలిచారు? సాంకేతిక పరంగా వాళ్ళు ఎలా గెలిచారు? ఒక జనరల్ ఎలక్షన్స్ కంటే దారుణంగా ఆ ఎలక్షన్స్లో ప్రలోభాలకు గురి చేసిండ్రు. ఈ దీపావళి తర్వాత మళ్ళీ మేము ఖచ్చితంగా ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు. మాయమాటలు చెప్పిండ్రు, వెండి గ్లాసులు వంచిండ్రు, మద్యం, మాంసం, డబ్బులు. మాంసం కూడా పంపిణీ చేశారా? ప్రతిదీ పంపిణీ చేసిండ్రండి. ఎక్కడ కోసారు? బర్రెలు గొర్రెలు అన్నీ ఎక్కడ కోసారు? ఎక్కడికక్కడ కోసిండ్రండి. ఎక్కడికక్కడ పగలు లేదు, రాత్రి లేదు, అట్లా పంపిణీ చేశారు. మీరు వీడియోలు ఉన్నాయండి. వీడియోలు ఉన్నాయి మీతో? నా దగ్గర ఏంటండి, యూట్యూబ్లో ఉన్నాయి, సోషల్ మీడియాలో వైరల్ అయినాయి అన్నీ కూడా. గొర్రెలు కోసేటివి ఉన్నాయా? గొర్రెలు కోసేది ఉండకపోవచ్చు కానీ పంపిణీ చేసేది, మాంసం పంపిణీ చేసేది ఉన్నాయా? మాంసం పంపిణీ చేసిండ్రు, వెండి పంపిణీ చేసిండ్రు, అన్ని రకాలుగా బైకులు ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ ఏ రకంగా అయినా లొంగ తీసుకున్నారు. వాళ్ళు ప్రలోభాలకు గురి చేసి, భయభ్రాంతులకు చేసి వాళ్ళు ఆ ఎలక్షన్లను ఒక జనరల్ ఎలక్షన్ కంటే ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎమ్మెల్యేలను, ఎంపీలను కూడా ఆ గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలవడానికి ఇది మీరు నెగ్గుకొని వస్తేనే నెక్స్ట్ మీకు టికెట్లు ఉంటాయి, లేకుంటే అని ఆ రకంగా కూడా కేసీఆర్ గారు బెదిరించి భయభ్రాంతులకు వాళ్ళ మంత్రులను, ఎమ్మెల్యేలను గురి చేసి వాళ్ళు వెళ్ళి అక్కడ నాయకులను, అక్కడ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ అధికార మదంతో లొంగ తీసుకొని వన్ సైడ్ అట్లా చేయించుకున్నారు తప్ప అదేం వాళ్ళది గెలుపు కాదు, ఆ టెక్నికల్ గెలిపే కాదు.